ఇండియాలో మిస్టరీలు వెతకాలంటే ఇండియాలో ఉన్న టెంపుల్స్ గురించి మనం తెలుసుకోవాలి. అలాంటి మిస్టరీస్ కలిగి ఉన్న ఒక టెంపుల్ కోనార్క్. ఈరోజు మనం కోనార్క్ గురించి మాట్లాడుకుందాం. 13వ శతాబ్దంలో నరసింహదేవరాయ అనే రాజు తను చాలా యుద్ధాలు చేసిన తర్వాత తను ఒక టెంపుల్ కట్టాలనుకుంటాడు. అలా టెంపుల్ కట్టాలనుకుని వాళ్ళ అమ్మకి, అమ్మ నేను ఒక టెంపుల్ కట్టాలనుకుంటున్నానని చెప్పినప్పుడు వాళ్ళ అమ్మ తనకు ఒక స్టోరీ చెప్తుంది. ఆ స్టోరీ ఏంటంటే, శ్రీకృష్ణుడు కొడుకైన సాంబుడు శ్రీకృష్ణుడు లేని సమయాన్న ఒక వాగులో జలకాలు ఆడుతుంటే అమ్మాయిలతో, అది నారదుడు చూసి శ్రీకృష్ణుడికి ఇలా మీ కొడుకు ఇలా చేస్తున్నానని చెప్పగా శ్రీకృష్ణుడు కోపంతో సాంబుడికి శాపం ఇస్తాడు. ఇలా శ్రీకృష్ణుడు సాంబుడికి శాపం ఇవ్వడం వల్ల, ఈ శాపం వల్ల సాంబుడు ఒంటి నిండా మచ్చలు ఏర్పడి అందవికారంగా మారతాడు. ఇలా మారిన సాంబుడు దీనికి శాప విమోచనం అడగగా శ్రీకృష్ణుడు కోనార్క్ దగ్గర ఉన్న సముద్రంలో స్నానం చేయు, సూర్య భగవానుని ప్రార్థించు, నీకు ఉన్న మచ్చలు శాపము పోతుంది అని చెప్పగా శ్రీకృష్ణుడు చెప్పిన విధంగా కోనార్క్ దగ్గర ఉన్న సముద్రంలో స్నానాన్ని ఆచరించగా తనకి శాప విమోచనం జరిగి తనకి ఒక గుండ్రని రాయి వంటిది దొరుకుతుంది. ఇలా దొరికిన దానిని సూర్య భగవానుడికి ప్రార్థించి అక్కడే ప్రతిష్టాపన చేస్తాడు. ఇలా కోనార్క్ సూర్య భగవానుడి ప్రతిష్టాపన అనేది జరిగింది. ఈ స్టోరీని అంతా నరసింహదేవరాయ గారు అమ్మగారు నరసింహదేవరాయకి వివరించి అక్కడే సూర్య భగవానుడి టెంపుల్ కట్టమని తనకి చెప్తుంది. ఇప్పుడు నరసింహదేవరాయ కోనార్క్ వద్ద ఉన్న భారీ ఆలయాన్ని నిర్మించాలని నిర్ణయించుకుంటాడు. సూర్యుడు తన రథాన్ని ఆదరోదిస్తున్న సూర్యుని ఆకారంలో ఆలయం ఉండాలి. భీషు మహారాణా అనే వ్యక్తి నేతృత్వంలో ఆలయాన్ని నిర్మించడానికి 1200 మందిని హస్తకళాకారులని నియమించారు. మరియు ప్రాజెక్టుకి 12 సంవత్సరాలు పట్టింది. 12 ఏళ్ల ముగియడంతో ప్రస్తుతం 12 ఏళ్ల వయసు ఉన్న భీషు మహారాణా కుమారుడు ధర్మపాదుడు తన తండ్రి వద్దకు వెళ్ళాడు. వచ్చిన తరువాత అతను తన తండ్రి బాధలో ఉన్నాడు. సూర్యదేవాలయం పైభాగం ఉన్న కిరీటాన్ని ఇంకా పూర్తి కాలేదు మరియు ఉదయం నాటికి పూర్తి చేయకపోతే మొత్తం 1200 మంది కళాకారులను ఉరితీస్తానని రాజు బెదిరించాడు. ఈ పని అసాధ్యం అనిపించిన ధర్మపాద ఏకంగా దాన్ని పూర్తి చేయాలని నిర్ణయించుకున్నాడు. ఇలా నిర్ణయించుకున్న ధర్మపాదుడు పైకి ఎక్కి ఆలయ గోపశేఖరాన్ని ప్రతిష్టాపన చేస్తాడు. ఇలా చేసిన సూర్య భగవానుడి విగ్రహం 8 లోహాల మిశ్రమంతో తయారు చేయబడింది మరియు అయస్కాంతం ద్వారా గాలిలో వేలాడేటట్టు రూపొందించబడింది. శ్రీపాదుడు కిరీటాన్ని ప్రతిష్టాపించిన తర్వాత సూర్య భగవానుడి విగ్రహం గాలిలో తేలింది. అనంతరం కళాకారుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. తమ బదులు పిల్లవాడు పని పూర్తి చేశాడని తెలిస్తే తమ ప్రాణాలకే ప్రమాదమని ధర్మపాదుని చంపాలని డిమాండ్ చేశారు. ఈ సూచన అతని తండ్రి తీవ్రంగా ప్రతిఘటించారు. చివరికి ఈ చర్చ పరిష్కరించడానికి ధర్మపాదుడు గుడి పైనున్న కిరీటం దగ్గర నుండి చంద్రభాగా నదిలోకి దూకి ప్రాణత్యాగం చేశాడు. ఇది కోనార్క్ యొక్క కంప్లీట్ స్టోరీ. ఇప్పుడు మనం ఫ్యాక్ట్స్ మాట్లాడుకుందాం. ఈ కోనార్క్ టెంపుల్ ప్రతిదీ కూడా 12కి కోరిలేట్ అయి ఉంటుంది. అదేంటంటే 1200 BC అండ్ 1200 మెంబర్స్ వర్కర్స్ అక్కడ పనిచేశారు అండ్ 12 years పట్టింది ఇది కన్స్ట్రక్షన్ చేయడానికి. అంతేకాకుండా ఈ కన్స్ట్రక్షన్లో 12 వీల్స్ అంటే సూర్య భగవానుడి రథ చక్రాలు ఉంటాయి కదా, అవి 12 అండ్ 12 years ఓల్డ్ బాయ్ ఈ కిరీటాన్ని ఫిట్ చేశాడు పైనున్న గోపురం పైన కిరీటాన్ని. అండ్ 12 years రెవెన్యూ కూడా దానికే పెట్టారు నరసింహదేవరాయ రాజు. అండ్ 12 years కర్స్. ఇక్కడ ఈ కర్స్ కూడా అంటే శ్రీకృష్ణుడు శాంబుడికి శాపం ఇచ్చాడు కదా, ఈ ఇచ్చిన శాపం 12 years ఉంటుంది. ఫ్యాక్ట్ నెంబర్ 2 ఏంటంటే ఈ టెంపుల్ కంప్లీట్గా రాయితో చేయబడింది అండ్ ఈ రాయిని కూడా ఉదయగిరి ఖండగిరి నుండి తీసుకురాబడింది. ఫ్యాక్ట్ నెంబర్ 3 ఏంటంటే సూర్యస్థానం ఆధారంగా రోజు యొక్క ఖచ్చితమైన సమయాన్ని లెక్కించడానికి కోనార్క్ సన్డైల్ ఉపయోగపడిందని చెప్పబడింది. సో కోనార్క్ టెంపుల్ వీల్స్ 8 వైడర్ స్పోక్స్ ఉంటాయి, 8 ఇన్నర్ స్పోక్స్ ఉంటాయి అండ్ 9 feet డయామీటర్ ఉంటుంది. ఈ వీల్ 24 వీల్స్ ఉంటాయి. 24 వీల్స్ మీన్స్ లైక్ 12 pairs. సో 24 వీల్స్ 24 అవర్స్ను రిప్రజెంట్ చేస్తాయి అండ్ ఈ 12 వీల్స్ ఉన్నాయి కదా, ఈ 12 వీల్స్ ఏంటంటే 12 monthsని రిప్రజెంట్ చేస్తాయి ఇన్ ఇయర్. అండ్ ఈ 8 spokes ఏంటంటే 8 spokes అవుటర్ స్పోక్స్ అండ్ ఇన్నర్ స్పోక్స్ ఉంటాయి కదా. సో ఈ 8 spokes ఏం రిప్రజెంట్ చేస్తాయంటే లైక్ టైమ్ డివిజన్స్ రిప్రజెంట్ చేస్తాయి. మార్నింగ్ 3 hours, ఆఫ్టర్నూన్ 3 hours అండ్ ఈవినింగ్ 3 hoursని ఇలా రిప్రజెంట్ చేస్తాయి. ఈ కోనార్క్ సన్ టెంపుల్ యొక్క చక్రాన్ని మన 10 rupees నోట్లో కూడా మనం చూడొచ్చు. కోనార్క్ టెంపుల్ 7 గుర్రాలు లాగే సూర్యుని రథం వలె ఆకారంగా నిర్మించబడింది. ధర్మపాదుడు కోనార్క్ టెంపుల్ని మనసులో ఊహించుకుంటూ చిన్నప్పుడు మట్టితో కోనార్క్ టెంపుల్ ఆకారం చేస్తూ ఆడుకుంటూ ఉండేవాడు. ఇలా ఆడుకుంటూ ఉండడం వలన కోనార్క్ టెంపుల్ యొక్క గోపుర కిరీటాన్ని పెట్టడం తనకి సులభతరమైనది. ధర్మపాదుడు గుడి గోపురం పైనుండి చంద్రభాగా నదిలోకి దూకి ప్రాణత్యాగం చేశాడు. ఇలా ప్రాణత్యాగం చేయడం వల్ల ఆ నది అనేది ఆ గుడి నుండి దూరంగా
మారింది అని ఒక థియరీ అయితే ఉంది. కోనార్క్ కన్స్ట్రక్షన్ టెక్నిక్ కూడా చాలా బాగుంటుంది. ఈ టెక్నిక్ ఏంటంటే మనిషికి అందేంత వరకు ఫస్ట్ కన్స్ట్రక్షన్ కట్టేవాళ్ళు, తర్వాత కన్స్ట్రక్షన్కి ముందు ఏం చేసేవాళ్ళు అంటే ఇసుకని కంప్లీట్గా ఫిల్ చేసేవాళ్ళు. ఇలా ఇసుకని ఫిల్ చేయడం వల్ల స్లోప్ లాగా ఏర్పడేది. ఇలా స్లోప్ ఏర్పడడం వల్ల నెక్స్ట్ స్టోన్స్ని కానీ ఏమైనా పైకి తీసుకెళ్ళడానికి వాళ్ళకి చాలా ఈజీగా ఉండేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే ఈ ఇసుకని ఫిల్ చేసేవాళ్ళు కదా, ఈ ఇసుక తర్వాత నుండి మళ్ళీ కన్స్ట్రక్షన్ అనేది స్టార్ట్ చేసేవాళ్ళు. ఇలా కన్స్ట్రక్షన్ అనేది కంప్లీట్ చేసేవాళ్ళు ఆ రోజుల్లో. ఈ కోనార్క్ టెంపుల్ డిస్ట్రక్షన్ అనేది స్టిల్ కాంట్రవర్సీగానే ఉంది. సో వన్ ఆఫ్ ది థియరీ ఏంటంటే రాజు రైట్ టైంలోనే ప్రతిష్టాపన చేయకపోవడం వల్ల గుడి అనేది డిస్ట్రాక్ట్ అయిందని. అండ్ ఇంకొకటి ఏంటంటే లైక్ ముస్లిమ్స్ 15th అండ్ 17th పీరియడ్లోని ఈ గుడిని చాలా వరకు గుడిలో వాటిని దోచుకోవడానికి దాన్ని పగలగొట్టారని. అండ్ ఇంకోటి ఏంటంటే పోర్చుగల్ వారు కూడా పగలగొట్టారని థీరీస్ అయితే ఉన్నాయి. బట్ ఇవన్నీ కాంట్రవర్సీసే, ఇందులో ఏది నిజం అనేది ఎవరికి క్లారిటీ లేదు. ఇలా డిస్ట్రాయ్ అయిపోయింది కదా, ఈ డిస్ట్రాయ్ అయిపోయిన కోనార్క్ టెంపుల్ని ఆర్కియాలజిస్టులు మళ్ళీ రీస్టోర్ చేసి చాలా వరకు దీన్ని కాపాడుతూ వస్తున్నారు ఇప్పుడు. అండ్ మీరు ఈసారి కోనార్క్ టెంపుల్కి వెళ్ళేటప్పుడు ఏంటంటే ఈ కోనార్క్ టెంపుల్ దగ్గర పక్కన ఒక సింహమైన విగ్రహం ఉంటుంది. ఈ విగ్రహం ఏంటంటే పైనుండి పడిపోయిన విగ్రహం, అది కూడా ఒకసారి చూడండి. అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ మీరు ఎప్పుడైనా కోనార్క్ను విజిట్ చేసి ఈ కోనార్క్లో ఈ చక్రాలు ఇందాక చెప్పాను కదా, ఆ చక్రాలు నిజంగానే ఆ మధ్యలో సింబల్స్ అండ్ డిఫరెంట్ సింబల్స్ డిఫరెంట్, లైక్ మనం మార్నింగ్ ఏం చేస్తాం అండ్ ఆఫ్టర్నూన్ ఏం చేస్తాం అండ్ ఈవినింగ్ ఏం చేస్తాం అలాంటి చెక్కిన సింబల్స్ కూడా ఉన్నాయి. అదే కాకుండా వాళ్ళు అక్కడ కూడా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. ఏమని చెప్తున్నారంటే అక్కడ మినిట్స్ అండ్ సెకండ్స్ కూడా ఉంటాయని ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అండ్ మోర్ ఓవర్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కోనార్క్ టెంపుల్ అనేది ఆర్కిటెక్చర్ అనేది చాలా బాగుంటుంది, మీరు చూడండి. నాకైతే నచ్చింది బాగా. ఇక్కడ పక్కనే మ్యూజియం ఉంటుంది కోనార్క్ టెంపుల్ దగ్గర. ఈ కోనార్క్ మ్యూజియంలో ఏం చేశారంటే కంప్లీట్గా పాతలో ఉన్న ఆర్కిటెక్చర్ ప్రతి విగ్రహాన్ని రూపొందించారు. అండ్ అదే కాకుండా ఈ ఆడిటోరియంలో ఈ కోనార్క్ స్టోరీ మొత్తం మీకు థియేటర్లో వేసి చూపిస్తారు. ఈసారి వెళ్ళేటప్పుడు ట్రై చేయండి ఖచ్చితంగా.